నేనేం మాట్లాడడానికి వచ్చానంటే అండి, సంజన గారిని అసలు ఎందుకు సెలెక్ట్ చేశారు బిగ్ బాస్? అసలు సంజన గారు కెప్టెన్ అయితే ఎలా ఉంటుంది? అసలు సంజన గారిని కన్సెషన్ రూమ్కి ఎందుకు పిలిచారంటే, లాస్ట్ వీక్ కంటెంట్ అంతా తన ద్వారానే వచ్చిందండి. కంటెంట్ తనే ఇచ్చింది. అసలు అది చూసుకుంటే థంబ్నెయిల్స్లో కూడా ఆవిడే ఉన్నారు. ఆవిడే కంటెంట్ ఇచ్చింది బిగ్ బాస్. అందుకే బిగ్ బాస్ తను చూస్ చేసుకొని పిలిచారు. కెప్టెన్సీ టాస్క్ అంతా అలా నడిచింది. మర్యాద మనీష్ గారు తన సంచాలకులో చాలా మిస్టేక్స్ చేసేసారు. అండ్ పవన్ కళ్యాణ్ చేయి పెట్టింది కూడా ఆయన చూడలేదు. మేబీ నాగార్జున సార్ అది కూడా డిస్కస్ చేస్తారు. అదంతా అయిపోయిన తర్వాత మరుసటి రోజు వచ్చింది. అసలు హరీష్ గారు దేనికి ఫీల్ అయ్యారు? రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ కదండి. తన అందుకే ఎలిమినేట్ అయ్యాడు. అది ఎందుకు మర్చిపోయారు హరీష్ గారు? తన దాకా వచ్చేటప్పుడు ఒక రూలు, పక్క వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక రూల్ అనుకుంటున్నారా ఏంటి? ఏమో ఆయన ఎందుకో నాకు అంత అంటే ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు ఆయన ఏంటి అనేది. అదైతే నాకు అర్థమైంది. ఆయన ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఇంకోటి ఏంటంటే, మార్నింగ్ లేచిన తర్వాత ఆయన అసలు విష్ కానీ ఏమీ భరణి గారు విష్ చేస్తుంటే అసలు పట్టించుకోలేనట్టున్నారు ఆయన. అది నాకు నచ్చలేదండి. ఎవరు వచ్చి విష్ చేసినా విష్ చేయాలి, అప్పుడు బాగుంటుంది. ఆయన అది ఫీల్ అయ్యాడు. అంటే ఈయన రూల్స్ పాటిస్తారు, నేను అన్నీ బాగా తీసుకుంటాను, మంచిగా ఉంటాను, అది ఇది అని చెప్పేసి అంటున్నారు. బట్ ఆయనే పాజిటివ్గా రిసీవ్ చేసుకోలేకపోయారండి. అది ఏంటో మరి. భరణి గారు పెద్ద ఫీల్ అవ్వలేదు, లైట్ తీసుకున్నారు. ఆయన నవ్వారు అంతే, దాని మీద చిన్న కామెడీ చేశారంటే. ఈ మాన్యుల్ వచ్చి భరణి గారితో ఇది మాట్లాడారు. అసలు సంచాలకుగా ఆయన చూడలేదు, అది మనం చెప్పాం కాబట్టి ఆయన డెసిషన్ తీసుకున్నారని చూపిస్తారు. ఖచ్చితంగా సాటర్డే ఎపిసోడ్లో అది అయితే చెప్తారండి. సంజన గారు కెప్టెన్సీలో చాలా కంటెంట్ వస్తుంది, ఎందుకంటే చాలా గొడవలు జరుగుతాయి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే, తర్వాత అసలు దొంగతనం చేసిందే హరీష్ గారు. తనని మించిన దొంగ ఉన్నారని ఆయన క్లూ కూడా ఇచ్చారు. సంజన గారు మేబీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన తీశాడని. ఆయన తీసేసి మళ్ళీ ఫ్లోరా గారికి ఇచ్చి బాటిల్లో వేసి థమ్సప్ నింపి అది చేసి ఇది చేసి ప్రియా తాగి అసలు ఎలా చేశారంటే అలా చేశారు. ప్రియా గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నేను అందరితో ఒకేలా ఉంటాను, అబ్బాయికి ఎందుకు అంత డిస్కషన్ చేశారు? ఏం అర్థం కాలేదు. బట్ ఇంకోటండి, శ్రీజాకి సంజన గారికి 2-3 డేస్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ వీక్ సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మండే నుంచి అయితే గట్టి పడుతుంది. అండ్ ప్రియా గారికి కూడా గట్టిగా గొడవలు వేసుకుంటారు. తను ఒక స్టాండ్ తీసుకుంటలేదు అనిపించారు నాకు ప్రియా గారు. మేబీ ఒక్క దాంతో స్టిక్ అని ఉంటే బాగుంటుంది. తనూజ గారు వచ్చేసి అలాగే మాట్లాడారు, టీ ఇవ్వనా అన్నారు. సంజన గారు వచ్చేసి నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత టీ తాగుతానని చెప్పారు. బట్ ఆమె వెళ్ళి ఇంకోలా పోర్ట్రేట్ చేశారు. తను కూడా తన ఏం జరిగిందో అదే చెప్తే ఇంకొంచెం ముందుకెళ్ళింది. బట్ ఓట్స్లో చూసుకుంటే తనూజ గారే ఎక్కువ ఉన్నారు. అండ్ ఇంకా సృష్టి అసలు ఎందుకు తీసుకొచ్చారు, తను ఉందా లేదా అనే విషయం కూడా అర్థం కావట్లేదు. ఏం ఆడుతున్నారో ఏంటి ఏం తెలియట్లేదు నాకైతే అసలుకి. రాము గారు మంచిగానే ఆడారు. తర్వాత చూడాలండి ఏంటి విషయం అని చెప్పేసి చూద్దాం. అసలు ఎలా నడుస్తుంది ఏంటి ఈ వీక్. ఎక్కువ గొడవ వాడు నెక్స్ట్ వీక్ మాత్రం ఎక్కువ గొడవలు ఉంటాయి. హరీష్ గారి విషయం థమ్సప్ తీసింది ప్రియాకి తెలుసు, ప్రియాయే వెళ్ళి సంజన గారికి చెప్పేయచ్చు. అసలు అందరూ డౌట్ఫుల్, అసలు అది డౌటే లేదు. అసలు డౌట్ పెట్టుకోకర్లేదు. ప్రియా గారే వెళ్ళి చెప్పేస్తారు సంజన గారికి, థమ్సప్ తీసింది హరీష్ గారే అని చెప్పేసి. ఆ తర్వాతగా హరీష్ గారి ఫైర్ ఎలా ఉంటుంది? అసలు నాగార్జున సార్ తనకు ఏమన్నా చెప్తే సజెషన్స్ ఆయన యాక్సెప్ట్ చేస్తారా లేదా, అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందామండి. మండే ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నేను మీ విద్యాదాసరి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.